पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। డాక్టర్స్ కూడా నా మీద హోప్స్ వదిలేసుకున్నారు. ఆ టైంలో వచ్చింది ఒక ఫార్మసిస్ట్. ఇలాంటి స్థితిలో మనిషిని లొంగదీసేదేంటో తెలుసా? బెంగ, భయం. నువ్వేం భయపడకు. నీకన్నా సీరియస్గా ఉన్నవాళ్ళు చాలామందిని సేవ్ చేశారు. నిన్ను సేఫ్గా ఇంటికి పంపే బాధ్యత నాది. ఏం కాదు, బీ కేర్ఫుల్. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యింది. మాస్క్ ఏది? మీరు డిశ్చార్జ్ అయిపోండి. నువ్వు మాత్రం 4 రోజులు క్వారంటైన్లో ఇక్కడే ఉండు. మేడం 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 ప్లీజ్ ప్లీజ్. ఇవి మార్నింగ్ వేసుకోండి, ఇది ఆఫ్టర్నూన్, ఇవి ఈవినింగ్ తిన్న తర్వాత వేసుకోండి. ఏం కాదు, అంతా మంచి జరుగుద్ది. కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ రీసెర్చ్ ఆగకూడదు, మెడిసిన్ సప్లై ఆగకూడదు. డాక్టర్ మన ఫార్మసిస్ట్లో ఒకరు కరోనా వచ్చి చనిపోయారు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయండి. వెళ్ళిపోయింది. నా ధైర్యం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఏం చదువుతున్నావు అమ్మా? బీఫార్మసీ. నువ్వు కూడా ఇలా మెడికల్ షాప్ పెడతావా? Miss you, ma'am. Happy Pharmacist Day. is regarded as a pharmacy of the world, especially for affordable medicines. Despite our own needs, we have ensured medical supplies to over 123 partner countries, including 59 members of NAM.
ఫార్మసీ అంటే మెడికల్ షాపే కాదు, కోవిడ్ టైంలో ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడి వారి ప్రాణాలను కోల్పోయారు. కరోనాయే కాదు, ఇలాంటి మహమ్మారిలో ఎన్ని వచ్చినా తాను చనిపోతాడని తెలిసినా నేను నిలిచి పోరాడే